దానికోసం ఆయన దూత్పాపేశ్వర్ అని చెప్పేసి అక్కడ వెళ్ళడం జరుగుతుంది. ఈ దూత్పాపేశ్వరులో భస్మధారణ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ భస్మం చేత ఆమె తిలకం దిద్దుకోవాలి. త్రిపుండములు పెట్టినా ఊర్ధపుండం పెట్టినా తిలకధారణ చేయాల్సిందే. ఆ తిలకధారణ ఎక్కడ అంటే అక్కడి నుంచి పండరీపురం వెళ్ళిపోయి పండరీపురంలో తిలకధారణ చేస్తాడు. పండరీపురంలో పాండురంగడు కొలువై ఉన్నటువంటి మహోన్నతమైన క్షేత్రం. ఆ క్షేత్రంలో స్వామి తిలకధారణ చేస్తాడు. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి, సహ్యాద్రి నుంచి కాశీ, కాశీ నుంచి కురుక్షేత్రము, కురుక్షేత్రం నుంచి దూత్పాపేశ్వరము, దూత్పాపేశ్వరం నుంచి పండరీపురం మళ్ళీ. తర్వాత తిలకధారణ అయిపోగానే ప్రాతః సంధ్యావందనం చేయాలి, ఉదయ సంధ్య. ఇవన్నీ అయ్యేసరికి, ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తాడు కాబట్టి ఇవన్నీ అయ్యేసరికి సూర్యోదయం అయ్యేటువంటి సమయానికి